హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈ రోజుదైతే అస్సలు కాదండి, ఇంతకుముందు తీసిన వీడియో మాట. అంటే ఒక 10 days బ్యాక్ అనమాట. ఆ రోజైతే మా చిన్న పాప బర్త్డే అయితే ఉన్నది. అంటే మా మరిది వాళ్ళ పాప బర్త్డే మాట. అది కూడా ఫస్ట్ బర్త్డే, కొంచెం స్పెషలే కదా. అందుకోసం మాట మేము బర్త్డే రోజు ఉదయం ఇంట్లో పని మొత్తం చేసుకొని గోశాలకైతే బయలుదేరినాము. అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు? మీలో ఎంతమందికి తెలుసా ఈ గోశాల? మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇక గోశాలకు మేము వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే, మా మరిది ఆకుకూరల వ్యాపారం అయితే చేస్తాడనమాట. ఇలా మా మరిది కాడ మిగిలిన ప్రతిసారి అలాగే ఇట్లా ఆవులకి ఇస్తే దాంట్లో 100 దేవతలు ఉంటారని మా ఇంట్లో వాళ్ళకైతే అలవాటు మాట. ఇట్లా గోశాలకు వెళ్ళి ఆకుకూరలు ఇవ్వడము ప్రతిసారి ఇస్తారు. ఇలా అంటే ప్రతిసారి అంటే సమ్ అకేషన్ ఏం అవసరం లేదండి, మా దగ్గర ఉన్నప్పుడల్లా ఇస్తాడు. లేదంటే మార్నింగ్ వాళ్ళు గోశాల వాళ్ళు కొనుక్కోడానికి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తాడనమాట. ఇంకా దాని తర్వాత మేము ఈరోజు గోశాలకు మా పాప బర్త్డే ఉందని వెళ్ళి అక్కడ ఆవులకి ఇలా ఆకుకూరలు పెడితే 100 దేవతల దీవెన వస్తుందని మేమైతే బయలుదేరినమాట. ఇంక ఇక్కడ గోశాలకు వెళ్ళిన తర్వాత మా చిన్న పాపతో అయితే మేము వాటికి తోటకూర పాలకూర అయితే పెట్టిస్తున్నామాట. మా మరిది కాడ తోటకూర పాలకూర ఉంటుంది కాబట్టి అదే పెడుతున్నాడు. ఇంకా కొందరు అయితే ధాన్యాలు కూడా పెడతారన్నమాట, చాలా రకాలే పెడతారు. కాకుంటే ఇక్కడ ఒక బోర్డులో అయితే రాసి పెట్టినారు, ఆవులకి నువ్వులు అయితే పెట్టకూడదని, నువ్వులు వేడి చేస్తాయనేమో. ఇక్కడ చాలా అంటే చాలా ఆవులు అయితే ఉన్నాయండి. మేమైతే గోశాలకి వెళ్ళిన ప్రతిసారి ఆవుల్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, మేమే కాదు మా పిల్లలు కూడా. ఎందుకంటే మనము ఇంటి దగ్గరకు వచ్చిన ఆవులు ఇంతకుముందు అయితే వస్తుండమాట. ఇప్పుడు ఏందో రాను రాను మన ఇంటి దగ్గరికి రావడం ఆవులు చాలా తక్కువైపోయింది. ఇంతకుముందు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఉదయాన్నే లేవంగానే ఆవు వచ్చేది, వాటికి బొట్లు పెట్టి చాటలో జొన్నలు అయితే పెట్టేవాళ్ళు. ఇలా మీలో ఎంతమంది చేసినారనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి అబ్బా. నా చిన్నప్పుడైతే నేను అలా చేసినా, కానీ ఇప్పుడైతే మా ఊర్లో ఎక్కడ చూసినా ఒక్క ఆవు కూడా దొరకట్లేదు. మేమైతే ఇన్నాళ్ళు పంజాబ్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ చాలా అంటే చాలా మిస్ అయ్యేదాన్ని, కానీ ఈసారి మాత్రం అస్సలు మిస్ కాలేను. ఎందుకంటే ప్రతిదీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి కవర్ చేసి పడేస్తా. మా పిల్లల బర్త్డేలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలని. ఇంకా ఈ గోశాల మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ గోశాలలో మనం ఎంట్రీ ఏంటంటే అక్కడ పక్కన నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ గోశాలలో కృష్ణుడు అయితే ఉంటాడు అనమాట. కృష్ణుని పక్కనే శివుడు కూడా ఉంటాడు. ఇది చూసేకి చాలా అంటే చాలా బాగుంది ఈ గోశాల. నేను ఇక్కడైతే మేము కొద్దిసేపు అయితే కూర్చొని వెళ్తే కూడా చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అన్నట్టు చెప్పడమే మర్చిపోయినాను, ఈ గోశాలలో మెయిన్ స్పెషల్ ఏంది అంటే ఇక్కడ మనం ఆవుని దానం కూడా ఇవ్వచ్చండి. అంటే మనం బయట నుంచి ఆవుని తెచ్చి ఇక్కడ మనం దానం ఇస్తే వాళ్ళు ఇక్కడ పెంచుతారన్నమాట. సంవత్సరానికి సరిపడా మనం అంటే ధాన్యం అయితే ఇవ్వాలి. ఇంకా అలా లేదు మనం బయట నుంచి ఆవుని తేలేము అనుకుంటే కనుక ఇక్కడున్న ఆవునే వాళ్ళు మళ్ళీ దానం అంటే మనం దానం ఇవ్వచ్చు. అంటే దానికి సరిపడా ధాన్యం సంథింగ్ ఏవేవో కొన్ని ఉంటాయి అన్నమాట. నేను అవన్నీ కొంచెం క్లియర్గా అడగలేదు, కానీ ఇక్కడ అయితే మనం ఆవుని దానం ఇవ్వచ్చు. ఇక మేమైతే ఆవులకు ఆకుకూర పెట్టి ఇంకా మొత్తం ఒక రౌండ్ అయితే వేసి ఇంటికైతే బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా పనులే ఉన్నాయి. మా పాప బర్త్డే కాబట్టి చికెన్ చేయాలా, కలర్ రైస్ చేయాలా, నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ కూడా ఉంది. అదైతే నేను వీడియో తీసి పెట్టడం లేదండి. ఒకవేళ నాకు అక్కడ వీలైతే ఆ వీడియో కూడా నేనైతే మీకు పోస్ట్ చేస్తాను. సరే, కానీ మన వీడియోస్ మీకు ఎలా అనిపించినాయి? ఈ గోశాల ఎక్కడ అనేది నేను మీకు చెప్పనే లేదు కదా. ఈ గోశాల వచ్చేసి మన కర్నూలులోనే ఉందండి, జీవి మాల్కి ఎదురుగా. ఇక మా పాప ఫస్ట్ బర్త్డేకి మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు వీలైతే మా పాపకి బర్త్డే విషెస్ చెప్పండి అబ్బా. ఇక సరే, కానీ మన వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకైతే కామెంట్ చేయండి. మిమ్మల్ని ఎందుకు కామెంట్ చేయమని అడుగుతున్నానంటే నా వీడియోస్ గురించి నేను తెలుసుకోవడానికి. మీరు పెట్టే ఒక్క చిన్న కామెంట్ నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అంటే ఇంకా కొత్త వీడియోలు పెట్టాలనేసి, ఎలాంటి వీడియోలు పెట్టాలనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఓకే మరి, బాయ్ ఆల్.